హాయ్ అండి. ఈరోజు నేను పాలకూర కర్రీ చేద్దాం అనుకుంటున్నా. అందుకే పైకి వచ్చి పాలకూర తెంపుకుంటున్నా. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. అసలు ఇంత ఫ్రెష్ ఆకుకూర మీకు ఎక్కడ దొరకదండి. చూడండి ఒక్కొక్క లీఫ్ ఎంత పెద్ద ఉందో, నా చెయ్యి అంత ఉంది. అసలు అవి టచ్ చేసి ఇట్లా తెంపుతూ ఉంటే అబ్బా ఎంత బాగుంది తెలుసా అండి. అసలు అబ్బా ఆ ఫీలే ఎంత బాగుంటుందో అండి. కనీసం మీ వరకు మీరు ఆకుకూరలన్నా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు యువర్స్ గీతా ఛానల్. చూడండి ఆకు చూడండి, ఒక్కొక్క ఆకు ఎంత పెద్ద ఉందో. అంత పెద్ద ఆకు మంచిగా తెంపుకొని కిందికి వెళ్ళి వంట చేసుకుని తింటే అబ్బా ఆ ఫీల్ ఎంత బాగుంటుందండి. ఫీల్ కన్నా ముందు టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఇది మొత్తం మనం ఆర్గానిక్గా పండించుకున్న పంట కదా, ఎలాంటి కెమికల్స్ ఉండవు, ఏమి ఉండదు కాబట్టి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఎక్కువ ఏమి వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కొన్ని ఐటమ్స్తోనే అంత టేస్ట్ చేసుకోవచ్చు. చూడండి మొత్తం 2 టబ్బుల ఆకుకూరలు కట్ చేస్తే ఇంత ఆకుకూర వచ్చింది. చూడండి ఎంత ఆకుకూర వచ్చిందో, చాలా వచ్చిందండి ఆకుకూర మాత్రం. ఇట్లా తెంపుకొని కిందికి తీసుకెళ్ళి ఆకుకూర కర్రీ చేసా. చూడండి ఒక బాండి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి వేయించిన తర్వాత కొన్ని ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ వేసి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి. చూడండి కొంచెం వేగినాక పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి కూడా వేసి 2 కలుపుకోవాలి. ఎందుకంటే కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం కారం కూడా వేస్తాను. పచ్చిమిరపకాయలు కారం 2 వేస్తాను. కొంచెం పసుపు వేసాను. చూడండి పసుపు వేసుకొని కొంచెం వేగనియాలి. కొంచెం వేగిన తర్వాత పెసరపప్పు వేయాలి. ఈ పాలకూరకు పెసరపప్పు వేస్తే చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. కొంచెం పెసరపప్పు వేసుకొని అన్నీ కలిపి ఒక 3-4 మినిట్స్ కొంచెం వేగనియాలి. ఎందుకంటే పెసరపప్పు తొందరగా వేగిపోతుంది. ఇప్పుడు మనం పైకెత్తి తీసుకొచ్చిన పాలకూర మంచిగా కడిగి నీట్గా కట్ చేసి దీంట్లో వేయాలి. చూడండి ఇట్లా ఫ్రెష్గా తొందరగా మగ్గిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ 5 మినిట్స్లో మీకు కర్రీ అయిపోతుందండి. ఎందుకంటే మనం ఇంట్లో పెట్టుకున్న ఆర్గానిక్ పంట కాబట్టి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసినామంటే ఆ వాటరు సాల్ట్ 2 కలిసి కొంచెం వాటర్ రిలీజ్ అయ్యి ఆ వాటర్తోనే ఉడికిపోతుంది అనమాట. మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు చూడండి కొంచెం ఉడికిన తర్వాత కొన్ని వాటర్ ఉన్నప్పుడు ఇప్పుడు దీనిలో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. వేసి కొంచెం కలుపుకోవాలి. ముందే వేస్తే మొత్తం గిన్నెకు అంటుకుపోతుంది కాబట్టి నేనేం చేస్తా అంటే ఉడికిన తర్వాత వేస్తా. అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కారం వేసి కొంచెం ధనియాల పొడి వేస్తా. ధనియాల పొడి వేస్తే టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుందని కొంచెం ఒక 1/2 స్పూన్ అంతే, ఎక్కువ వేయను. ధనియాల పొడి వేసి కలుపుతా. చూడండి ధనియాల పొడి కొద్దిగా వేసి కలిపి ఒక్క 2 మినిట్స్ పెట్టి మీరు ఆఫ్ చేస్తే వేడి వేడి పెసరపప్పు పాలకూర రెడీ. సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. చూడండి ఇప్పుడు మొత్తం ఇట్లా దగ్గర అయిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని బంద్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంతో పాటు తింటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు బయట కొన్న వాటికన్నా ఇది సూపర్గా ఉంటుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్